Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkara. In this case, we are going to discuss the plight of a vendor, small vendor in Delhi. Why? As his account was freezed by the investigation agency. As the link was added to a cyber crime. Very pathetic story. ఇలా చాలామందికి జరుగుతూ ఉంటుంది. ఏ స్మాల్ వెండర్ ఇన్ ఢిల్లీ, అతను అశోక్ విహార్ ఢిల్లీలో ఫుడ్ ఐటమ్స్ అమ్ముకుంటూ ఉంటాడు. మనకు కూడా బ్రహ్మచారులకి చాలా ఉపయోగపడే కర్రీ పాయింట్స్ లాగా ఫుడ్ ఐటమ్స్ ఇన్ అశోక్ విహార్లో విల్ బి సెల్లింగ్. ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి. బ్యాంక్ అకౌంట్ ఉంది, ఎందుకంటే కొన్ని వస్తువులు తెచ్చుకోవాలి, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. ఉంటే ఒక సైబర్ క్రైమ్ లింకు వాడు, అంటే సైబర్ క్రైమ్ క్రిమినల్, సైబర్ అఫెండర్ ఇతని అకౌంట్లో 105 రూపాయలు వేశాడు. రైట్, 105 రూపాయలు ఇతను అర్థం చేసుకుని పడింది, కానీ ఇతను తెలియదు 105 రూపాయలు పడింది, ఎవడు వేసాడో అనుకున్నాడు. తీరా ఇతని అకౌంట్ ఫ్రీజ్ అయింది. యాక్చువల్గా దాంట్లో 1,22,550 రూపాయలు డబ్బులు ఉన్నాయి కదా అనుకుంటున్నాడు. కానీ ది అకౌంట్ వాజ్ ఫ్రీజ్డ్ ఆన్ 1/10/2024 అక్టోబర్ 1న అకౌంట్ ఫ్రీజ్ అయిందని బ్యాంక్ నుంచి, యూనియన్ బ్యాంక్ నుంచి ఇతనికి తెలిసింది. ఎప్పుడు డబ్బుల కోసం వెళ్ళినప్పుడు, ట్రాన్సాక్షన్ అప్పుడు తెలిసింది. అంటే దే హ్యావ్ నాట్ ఇంటిమేటెడ్ హెమ్ అబౌట్ ది ఫ్రీజింగ్ ఆఫ్ ది అకౌంట్. సరే, ఆ తర్వాత బ్యాంక్ వాళ్ళని అడిగాడు, అబ్బాయి నీ అకౌంట్ ఫ్రీజ్ అయిందిరా. ఎందుకంటే పోలీసులు, సైబర్ పోలీసులు, అనంతపూర్ 4th టౌన్లో ఒక సైబర్ క్రైమ్ రిజిస్టర్ అయింది. దానిలో ముద్దాయి ఇతని అకౌంట్లో 105 రూపాయలు వేశాడు. రైట్. సో దీని మీద బ్యాంక్ వాళ్ళు ఏమన్నారు, నువ్వు పోలీస్ దగ్గర నుంచి క్లియరెన్స్ సర్టిఫికేట్ తెచ్చుకుంటేనే నీకు డీఫ్రీజింగ్ జరుగుద్ది. అతను చిన్న వ్యాపారస్తుడు, 1,20,000 రూపాయలు, 1,22,000 రూపాయలు చిల్లర బ్యాంకులో ఉంది. ఆ ట్రాన్సాక్షన్ జరిగితే కానీ వాడికి డైలీ ట్రాన్సాక్షన్ గడవదు. ఎందుకంటే చిన్న చిన్న ఐటమ్స్ అమ్ముకునే వాళ్ళు పొద్దున పూట కాస్త డబ్బులు ఖర్చు పెట్టుకుని సాయంత్రానికి మళ్ళీ పెట్టుకుని దాన్ని బ్యాంకులో వేసుకుంటారు. అలాగే వడ్డీకి తెచ్చుకొని ఏదో చేసుకుంటూ ఉంటారు. చాలా ఇబ్బంది పడిపోయాడు. బ్యాంక్ ఏం చేస్తుంది, బై నువ్వు పోలీస్ దగ్గర నుంచి క్లియరెన్స్ తెచ్చుకుంటే దెన్ విల్ రిలీజ్, అదర్వైజ్ పోలీసులు చెప్పారే. బ్యాంక్ వాళ్ళు కూడా మనం ఏం అనలేం. ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, వెన్ పోలీస్ గివ్ ఎ నోటీస్ ఫ్రీజ్ ద అకౌంట్స్ బికాస్ ఇట్ ఈస్ ఇన్ డిస్ప్యూట్ ఇన్వాల్వ్డ్ ఇన్ క్రైమ్ నెంబర్ సో ఆఫ్ అనంతపూర్ 4th టౌన్ క్రైమ్ అంటే బ్యాంక్ ఆయన ఏం చేస్తాడు, ఆటోమేటికల్లీ హీ విల్ ఫ్రీజ్ ద అకౌంట్. హౌ టు డీఫ్రీజ్ ద అకౌంట్, దాని మీద he approached the Honorable Delhi High Court. Delhi High Court, I am happy that they addressed the situation by ordering for the defreezing of the account. ఇక్కడ ఢిల్లీ హైకోర్టు ఆర్టికల్ 21 మీద, ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ మీద బాగా డిపెండ్ అయి ఉన్నారు. రైట్. డీఫ్రీజింగ్ ద అకౌంట్ ఈజ్ నథింగ్ బట్ వైలేషన్ ఆఫ్ హిస్ ఫండమెంటల్ రైట్. అతను బిజినెస్ జరగాలి అంటే, అతని లైఫ్ జరగాలంటే డెఫినెట్గా దేర్ షుడ్ బి సమ్ మనీ. వితౌట్ మనీ ఐ కెన్ హీ ట్రాన్సాక్ట్. పైగా ఎంత డబ్బులు, 105 రూపాయలు. రైట్. సెకండ్ పాయింట్, ఫ్రీజింగ్ చేశారు, ఓకే, బట్ ది ఐఓ, దే హ్యావ్ టు కన్సల్ట్ ది ఐఓ. దాని తర్వాత చెయ్యాలా, కంటిన్యూ చేయాలా. Later, there was no communication from the police. Bank, they clearly agreed. అయ్యా దీంట్లో మాదేమి లేదు. నెంబర్ 1, పోలీస్ చెప్పారు కాబట్టి ఆపాము. ఫర్దర్గా పోలీస్ నుంచి కమ్యూనికేషన్ ఏమి లేదు. కాబట్టి ఆయన పోయి, అబ్బా నువ్వు క్లియరెన్స్ తెచ్చుకోరా బాబు అని చెప్పాను. అండ్ ఇక్కడ ఇన్వెస్టిగేషన్ పాయింట్కి వచ్చేటప్పటికి ఇతంది దెర్ ఇస్ నో మ్యాలిస్ ఆర్ నాలెడ్జ్. దెర్ ఇస్ నో మ్యాలిస్ ఆర్ దెర్ ఇస్ నో ఇన్వాల్వ్మెంట్ ఇన్ దిస్ ఫ్రాడ్. Principles of natural justice. Bank, without giving any notice to him, they have freezed the account.
అట్లీస్ట్ దే షుడ్ గివెన్ అ నోటీస్. ఏమయ్యా పోలీసులు ఇట్లా అంటున్నారు, దీన్ని ఆపుతాము, నీకు అబ్జెక్షన్ ఉందా, పోయి పోలీసులతో మాట్లాడరా అని ఒక మాట చెప్పుంటే యూ వుడ్ హ్యావ్ గాన్ టు ఆంధ్రప్రదేశ్, ఏమైనా తంటాలు పడేవాడు. The bank failed in principles of natural justice, that is violation of the fundamental rights, because no notice was given to him before the freezing. Second, failure on the part of IO. Suppose if the IO has ordered for the freezing of the accounts, at least he has to verify, he has to give a notice to him. Suppose 102 CRPC కింద పాతకాలంలో, ప్రజెంట్ ఇప్పుడు సెక్షన్ అంతా 102 106 అనుకుంటా. ఇప్పుడు ఇక్కడ చూడంతా ఫాగ్ పడుతుంది. 106 కింద ప్రజెంట్ అట్లీస్ట్ యూ షుడ్ హ్యావ్ ఇన్ఫార్మ్డ్ ద కోర్ట్, వై హ్యావ్ ఫ్రీజ్డ్ ద అకౌంట్ అని ఇన్ఫార్మ్ చేయాలిగా. సో ఇట్ ఈస్ అ ఫెయిల్యూర్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద పోలీస్. ఇక మూడో పాయింట్, ఆఫ్టర్ ఆల్ ది అమౌంట్ ఈజ్ 105. ద కోర్ట్ సెడ్ యూ ఫ్రీజ్ 105, యూ రిలీజ్ ది అదర్ అమౌంట్, దెన్ ఫ్రీజ్ ద అకౌంట్. ఫినిష్. ఇతను వేరే అకౌంట్ చేసుకుంటాడు అని చెప్తే ఢిల్లీ హైకోర్టు చెప్పింది కాబట్టి బ్యాంక్ ఒప్పుకుంది. ఎందుకంటే సిన్స్ బ్యాంక్ కెన్ ప్లేస్ లీన్ ఆన్ ది 105 rupees rather than entire amount. So please remember, here the important point is, court acknowledged the hardship of the small vendor. So unjustified action of the police and also bank is unjustified, disproportionate. So therefore lift the freeze అన్నట్టు తీసి వదల పడేశారు. సో కాబట్టి ఎవరైనా ఇంట్లో కేసులు ఇరుక్కున్న వాళ్ళు, మీ అమౌంట్ చేసిన వాళ్ళు ఏదైనా ఉంటే, ఐ థింక్ యూ కెన్ సైడ్ దిస్ జడ్జ్మెంట్. అఫ్ కోర్స్ ఐ కుడ్ నాట్ ఫైండ్ ది కేస్ లా. ఈ ప్రెసిడెంట్ కేస్ లా పేరు దొరకలేదు, కొద్ది రోజుల్లో దొరుకుతుంది. ఈ సందర్భాన్ని మీలో ఎవరైనా దొరికితే కామెంట్ సెక్షన్లో కేసులా పెట్టండి. ఇట్ విల్ బి డెఫినెట్లీ యూస్ఫుల్ టు సో మెనీ అదర్ పర్సన్స్ హూ ఆర్ ది victims of the cyber fraud and whose accounts have been freezed for no fault of them. Okay, with this I am concluding. Thank you very much.